ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వం అనే పరిష్కారం చేస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళ జెన్యున్ డిమాండ్, లాంగ్ పెండింగ్ డిమాండ్. కేసీఆర్ గారు దాన్ని పరిష్కరించాల్సి ఉండే. ఏ కారణం చేతనో ఆయన పరిష్కరించలేదు. అయితే ఇప్పుడు ఏమైందంటే, అంటే కేసీఆర్ మీద ఎందుకు ప్రెజర్ బాగా వచ్చిందంటే, జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రలో దీన్ని ఇంప్లిమెంట్ చేశాడు. కోవిడ్ కంటే ముందే జనవరి 1, 2020 నాడు అక్కడ ఆయన ఒక జియో ఇచ్చి ఆర్టీసీ మెరిజ్ చేశాడు. వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తున్నారు. అయితే అంటే విడిపోయిన రాష్ట్రం కదా అది, మనం విడిపోయినాం. అయితే వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్నట్టుగా ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు అప్పుడు 40 రోజులకు పైన సమ్మె చేశారు. అయితే చాలా ఆ సమ్మె పట్ల కొంచెం కోపంగా కూడా ఉండే కేసీఆర్ గారు. ఈటల రాజేందర్ విషయంలో జరిగింది కూడా అదే. వాళ్ళను చర్చల కోసం నేను తీసుకుపోతా పాలని చెప్పి ఆ లీడర్లు వెంట పెట్టుకొని వచ్చాడు. ఎందుకంటే ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన వాళ్ళు కదా. దాంతోనే ఆయన మీద కోపంతో కూడా కేసీఆర్ గారు కొంత ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించారు. అలా అనుమానం ఏం లేదు చెప్పడానికి. అయితే ఏది ఎట్లున్నా కూడా ఆయన కొంచెం మొండి పట్టుదల. ఏదైనా అన్నాడంటే ఎవరు చెప్పినా విన్నాడు ఆయన. అది కేటీఆర్ చెప్పని, బిడ్డ చెప్పని, అక్కడక్కడ కొన్ని ఉంటాయి అన్నట్టు. అంటే ఒకవేళ కనుక కేసీఆర్ గారి జీవిత చరిత్ర రాయాలని అనుకుంటే నేను నిర్ద్వందంగా రాస్తా. ఆర్టీసీ కార్మికుల పట్ల, మున్సిపల్ కార్మికుల పట్ల ఆయన అనుసరించిన వైఖరి అది చాలా అడమెంట్ వైఖరి అని చెప్పారు. చాలా మంది హర్ట్ చేసినారు, చాలా బాధపడ్డారు. చాలా అదే కింది స్థాయి ఉద్యోగులు కదా, వాళ్ళ పట్ల పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయకూడదు కదా. కానీ తర్వాత తన మిస్టేక్ని తను సవరించుకోవడానికి వాళ్ళని అడగకుండానే వాళ్ళకి చాలా చేశాడు. బట్ ఎక్సెప్ట్ ఇది మాత్రం అదొక్కటి తప్ప, అదొక్కటి తప్ప చేస్తే పోయేది. అయితే కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేసిందంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది, మేము వస్తే ఆర్టీసీని విలీనం చేస్తాం, మేము ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచుతాము, జాబ్ గ్యారంటీ ఇస్తామని అన్ని చెప్పారు. అది బాగా నమ్మిండ్రు వాళ్ళు. నమ్మి ఏం చేసిండ్రు, కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్న వాళ్ళైనా ఆసారి మాత్రం కేసీఆర్ను గెలిపించొద్దని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ ఆర్టీసీ వాళ్ళైనా. ఎందుకంటే ఒక్కో కండక్టరు రోజుకి ఎన్ని వందల మందిని కలుస్తుంటాడు. పొద్దున 8 o'clock డ్యూటీకి ఎక్కితే సాయంత్రం 6 దాకా తిరుగుతూనే ఉంటాడు. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు. వాళ్ళ కండక్టర్లు నోరు మూసుకొని కూర్చోరు, ఊరికి కదిపిస్తారు ఏదో ఒకటి. ఏమనుకుంటారంటారు, మొదలు పెడతారు. ఇట్లా బాగా వాయిస్తున్న వాళ్ళను, పబ్లిక్లో ఉన్న వాళ్ళను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. టీచర్లను అంత ఎలక్షన్ డబ్బాల కాడ కూర్చుంటోళ్ళను, బూతులల్లా ఇవన్నీ పొరపాటు జరిగినాయి. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఆ 1.7తో ఓడిపోయాడు. లేకపోతే 5-6% మెజార్టీతో గెలిచేవాడు. సరే ఏది ఏమైనా ఎంత పెద్ద నాయకుడైనా తప్పులు చేయడం ఏం లేదు. తప్పులు చేస్తాడు, గుణపాఠాలు తీసుకుంటాడు, ముందుకు పోతాడు. సరే కేసీఆర్ గారి జీవిత చరిత్రలో ఒక 2-3 నల్ల పేజీలు ఉంటాయి తప్ప ఎక్కువ లేవు. కాబట్టి అది పొరపాటు. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు కాబట్టి చేయాల్సిన బాధ్యత ఉన్నది, అవసరం కూడా ఉంది. నమ్ముతున్నారా మీరు? అంటే ఆర్టీసీ వాళ్ళు కనుక ఇప్పుడు ఈ టెంపరీగా ఎవరినైతే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారో వాళ్ళకి నడపరాదు, ప్రాక్టీస్ లేదు. నిన్న యాక్సిడెంట్ అయింది కరీంనగర్లో అంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని నిలవరించాలి. ఇప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ అందరినీ తీసుకొచ్చి పెట్టేసిండు బస్సుల మీద. వాళ్ళు ఆపగలిగింది చాలా వరకు. కాబట్టి వాళ్ళు ఆర్టీసీని కంప్లీట్గా దిగ్బంధం చేశారనుకో, ప్రజల సపోర్ట్ కూడా కావాలి దానికి. అట్లా కనుక అయితే ఆ డిమాండ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చి మోసం చేసిన దానిలో ఇది కూడా ఒక జాబితాలో ఒకటి అవుతుంది. అప్పుడు సమ్మె జరిగినప్పుడు రవాణా మంత్రి కేసీఆర్ కదా, చంద్రబాబు పీరియడ్లో పెద్ద భారీ సమ్మె జరిగింది. ఫస్ట్ మినిస్టర్ ఆయన కరువు మంత్రి ఎన్టీ రామారావు పీరియడ్లో, చంద్రబాబు పీరియడ్లోనేమో ఆయన రవాణా మంత్రి. ఈయన హయాంలోనే అప్పుడు సమ్మె జరిగింది. అవును, సమ్మె జరిగింది ఆయన హయాంలో కాదని నాకు తెలియదు. కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, అదే నాకు కూడా ఐడియా లేదు, అందుకే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఓకే, మనం ఇక్కడ సమ్మె జరగకుంటుంది. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఏదో ఒక డిమాండ్ మీద ఆర్టీసీ వాళ్ళు సమ్మెలు చేస్తూనే ఉంటారు. కానీ ఆర్టీసీ అంటేనే ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నది కదా, కాదనలేదు. సేవారంగం, అది సేవారంగం. ఇంపాక్ట్, పబ్లిక్ పై ఇంపాక్ట్ గురించి మీరు ఏ సబ్జెక్ట్ అయినా అలవక ఎట్లా మాట్లాడగలుగుతున్నారు ఒకసారి అడగండి వారిని అని నన్ను 5-6 మంది అన్నారు. అంటే కన్సర్న్. ఇప్పుడు ఉదాహరణకు బిడ్డను 9 మాసాలు మోస్తుందని అంటారు, కానీ బిడ్డను తయారు చేసిన తల్లి అన్నారు. ఎందుకంటే మోస్తుంది బిడ్డను, కడుపులో పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది కడుపులో? స్పెర్మ్ అనేది ఒక కారణమే, కానీ ఆ స్పెర్మ్ పిండంలాగా డెవలప్ కావడానికి ఆ తల్లి ఈ మట్టి నుంచి, పంచభూతాల నుంచి తీసుకునే వాయువు కానీ, మట్టిలో నుంచి వచ్చే ఖనిజాలు కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఆ నీళ్లు కానీ, ఇవన్నిటితోనే పాప తయారవుతుంది. తల్లి 9 మాసాలు మోస్తుంది.
కానీ నీ తల్లి ఎవరు? అసలు తల్లి, నేను తయారు చేసిన తల్లి భూమి. స్పెర్మ్లో ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? అది లేకపోతే ఆ స్పెర్మ్ ఫలదీకరణ చెందదు కదా, తల్లికి అండం విడుదల కాదు కదా. అంటే ఒక జీవి మొదలు కావాలంటే అది తల్లి కడుపులో పోవడానికంటే ముందు మట్టి నుంచే పోవాలి. అవన్నీ వాళ్ళ ఆహారం ద్వారా పోవాలి. ఆహారం ద్వారా పోయినాయే ఆ బిడ్డ తయారు కావడానికి అన్ని రకాలుగా దోహదం చేస్తాయి. 9 మాసాలు మోసింది అంటే ఆ పాప పెరగడానికి కారణం ఆమె తినే ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. పోషక విలువలు లేకపోతే ఆ పాప పెరుగుతుందా? తల్లి కడుపులోనే చచ్చిపోతుందా? అబార్షన్స్ అవుతాయి. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన జీవి మొదటి రోజు నుంచి మళ్ళీ చనిపోయిన తర్వాత బొందబెట్టినా కాల్చినా మళ్ళీ పంచభూతాలనే కలవాలి. మన దేహం కూడా పంచభూతాలతోని మిళితమై ఉంటుంది. మట్టిలో నుంచి వచ్చే ఖనిజాలు ప్రోటీను మన శరీరం, మన బొక్కలు కాల్షియం, మన రక్తంలో ఉండేది ఐరన్, మన చర్మంలో కానీ మాంసంలో కానీ ఉండేదంతా కూడా ప్రోటీన్తో పాటుగా ఇవన్నీ ఉంటాయి. రక్తం గడ్డగట్టాలంటే కాల్షియం ఉండాల్సిందే. హిమోగ్లోబిన్లో ప్రోటీన్ ఉండాలి. గ్లోబిన్ అంటే ప్రోటీన్, హీమో అంటే ఐరన్. ఇవన్నీ నీకు ఆహారం ద్వారానే వస్తాయి. రెండవది పంచభూతాలలో అగ్ని ఉంది. నీ శరీరంలో అగ్ని లేకపోతే నువ్వు 1 సెకండ్ బతకవు. 37 డిగ్రీలు లేకపోతే జీర్ణం కాదు నీ శరీరం, ఆహారం జీర్ణం కాదు. అందులో అగ్ని ఉంది, అందులో భూమి ఉంది. నీరు విశ్వంలో 70%, 70%. నీ శరీరంలో కూడా 70%. వాయువు బయట ఉంది, నీ లోపల కూడా ఆక్సిజన్ కావాలి. నీ ఊపిరితిత్తులు చేసేది, గుండె చేసేది అదే కదా. వాయువు ఉంది నీ లోపల. శూన్యం ఆకాశం. నీ కడుపులో కూడా శూన్యం లేకపోతే నీ హార్ట్ లబ్డప్ అనదు, నీ లంగ్స్ విస్తరించవు, నీ లివర్ ఫ్యాటీ లివర్ కాదు, మొత్తం టైట్ ఉంటే పొట్టవలి చచ్చిపోతావు. కాబట్టి పంచభూతాలకు ఇవన్నీ సబ్జెక్ట్ మీకు కన్సర్న్ వలన అదే కన్సర్నే. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడు రాజకీయాలలో ఉండకుండా నేను ఎందుకు వైద్యం దిక్కుపోతున్నా నేను అంటే ఈ సమాజము మొత్తం నాశనం అయ్యే స్టేజ్కి పోయింది. ఎందుకంటే ఏం తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు, ఏ మందు వేసుకోవాలనో తెలియదు, డాక్టర్లు ఏ మందులు ఇస్తారో డాక్టర్లు తెలియదు. డాక్టర్లు ఫార్మాలు తయారు చేసిన మందులు ఇస్తారు, ఆ ఫార్మా వాళ్ళు లాభాల కోసం తయారు చేస్తారు. ఒక్కటి వేసుకుంటే సాలగూళ్ళ చిక్కినట్టే. ఇక నువ్వు కడుపు నొప్పికి తలనొప్పికి గోలేసుకుంటే ఎట్లా గుర్తుంటున్నాయి? ఏ దానికి సబ్జెక్ట్? మనం ఇరిగేషన్ మాట్లాడినాం, ఆ తర్వాత ఆర్టీసీ సమ్మె మాట్లాడినాం, తర్వాత ఎర్త్ గురించి మాట్లాడినాం, చట్టం గురించి మాట్లాడినాం. ఇప్పుడు మళ్ళీ మీరు నాకు హెల్త్ చెప్తున్నారు. అంటే ఏదైనా కూడా మన కన్సర్న్, మనకు నేర్చుకోవాలనే తపన్నప్పుడు గతంలో అంటే పుస్తకాలు దొరకడం ఇవన్నీ కష్టంగా ఉండేది. అంతా గూగులే కదా. అంటే ఏ సబ్జెక్ట్ అయినా తెలుసుకోగలుగుతాం మనం. ఆ కన్సర్న్ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా ఏదైనా గుర్తుండదు, ఎగిరిపోతుంది అది. అట్లనే మనము ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ వేదిక పెట్టాము. తెలంగాణ అస్తిత్వ వేదికలో అందరు ఏమనుకుంటానంటే ఇదేదో చంద్రబాబు లేకుంటే ఇంకోడో మాట్లాడిన దాని మీద కేవలం విమర్శలు చేస్తారు వీళ్ళు, ఈ టైంలో వీళ్ళు రావాలి ఉండాలి అని చెప్తున్నారు. వెల్కమ్ చేశారు, చాలామంది వచ్చారు, అంచనాలకు మించి వచ్చారు. బట్ నేను నా స్పీచ్లో చెప్పాను ఏమనంటే ఇది కేవలం ఎవరికో సమానం చెప్పడానికో, ఎవరినో డిఫెండ్ చేయడానికో, ఎవరినో ఆకాశానికి ఎత్తడానికో పెట్టింది కాదు. ఇది నోరు లేని నదులకు నోరు కావాలి, నోరు లేని కోట్లాది జీవరాశులు, 84 లక్షల వెరైటీ జీవరాశులు, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, వాటికి నోరు కావాలి, ప్రకృతికి నోరు కావాలి, గొంతునివ్వాలి. కాబట్టి ఇది నోరు లేని ప్రజలకు గొంతు, నోరు లేని నాశనం అయిపోతున్న పర్యావరణానికి గొంతు అని చెప్పాను నేను. ఇది ఒక ప్రకృతికి గొంతునిచ్చే సంస్థ అని చెప్పాను. అందుకే ఇవాళ భూమి గురించి మాట్లాడుకున్నాం, నీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, రేపు ఇంకోసారి నదుల గురించి మాట్లాడతాం. సేవ్ సాయిల్ అనే జగ్గి వాసుదేవ్ స్లోగన్తో మనం కలిసి పనిచేస్తాం. రాజేందర్ సింగ్ లాంటి నదులను పునర్జీవింపజేయడానికి ప్రయత్నం చేస్తాం. అవసరమైతే నీళ్ళ టెర్రరిస్ట్గా మేధో పట్కర్ లాగా మారడానికి కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. మూసి లాంటి వాటిని సేవ్ చేయడం, ప్రకృతి పర్యావరణం కాపాడేందుకు. అంటే అందుకే ఇందులో అన్నీ ఉంటాయి. అస్తిత్వం అన్నప్పుడు మన మూలాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి అంశానికి అస్తిత్వ వేదిక సంబంధం.